హలో చెప్పే ఢిల్లీ రెగ్యులర్ పని పేరునే ఉండని. అవును, వీడేదో కోట్లున్నాయని వెంటబడే అమ్మాయిని కూడా లెక్క చేస్తలేడు. అయినా ఈరోజు ఇటో అటో తేలుస్తా. ఒకవేళ వాడు ఒప్పుకుంటే నా కారు దానం చేసి వాని బెంజ్లో వస్తా, లేకపోతే నా కాల్లో నేను వస్తా. నువ్వు ఫేన్ బట్టి యాక్సెప్ట్ చేస్తాడంటావా? చెయ్యడే. చేస్తాడేమోనే. చెయ్యడే. యాక్సెప్ట్ చేస్తాడా? చెయ్యడగాక చెయ్యడు. చూసావా, చెయ్యడం చెప్పే కదనే. అంత కరెక్ట్గా ఎలా చెప్పాదే? వాడు నాకు ట్రై చేస్తుంటే దానికి ఎలా ప్రపోజ్ చేస్తాడే? హలో, వాడి హైట్కి నీ హైట్కి ఏమైనా సెట్ అవుతుందా? మరి కాక నీకెలా వాడు ట్రై చేస్తాడే? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నువ్వు ఎలా ఉంటావు తెలుసా? బూడిద గుమ్మడికాయలా ఉంటావు. మరి నువ్వు బూడిద గుమ్మడికాయకి అక్కలాగా ఉంటావు. హలో, నేను ఇంకా అక్కలాగన్నా ఉంటా. నీ జుట్టు ఎలా ఉంటుందో తెలుసా? ఎలక తోకలా ఉంటుంది. మరి నీది ఏనుగు తోకలాగా ఉంటుంది. నా జుట్టే బీకుతావా? ఇవి చేతిలానే పొగ్గొట్టల్లా ఉంటే నీ పొగొట్టం లాగా ఉంటాయా? ఏ పిడత మొహం దానా, ఉడత మొహం దానా, పొగుతుంది. ఎక్కువ మాట్లాడకే. నువ్వు తక్కువ మాట్లాడే. అవునే, నాకు డౌట్, వాడి గురించి మనం ఎందుకు కొట్లాడుకుంటున్నామే? అవును కదా. సర్లే, నేను వెళ్ళి ఫస్ట్ అడిగేసి వస్తా. ఏం అడుగుతావు? నేను ఒప్పుకోను. నేను వెళ్తాను ఫస్ట్. నేను వెళ్ళేసి ప్రపోజ్ చేస్తాను. నేను ప్రపోజ్ చేసి వస్తానే. అంత సీన్ లేదే, నేను ప్రపోజ్ చేస్తాను. సరే కామ్ డౌన్. నీ గురించి వాడి దగ్గర గొప్పగా చెప్పి వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో నేను కనుక్కొని వస్తా. ఓకేనా? నీకెందుకే టెన్షన్? నీ ఫ్రెండ్ నేను ఉండగా మీ ఇద్దరు పెళ్ళి నా చేతుల మీదే చేస్తా. టెన్షన్ పడకు బుజ్జి కన్నా. సరే. హాయ్ అండి. ఆ అమ్మాయి ఉంది కదండి, మంచి డాన్సర్ అండి. క్లాసికల్ డాన్సరా? అబ్బే, బార్లో డాన్సర్ అండి. బార్లో డాన్సరా? బాగానే ఉందిగా, ఏమవసరం? అంటే ఆ అమ్మాయి చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిందండి. ఓహో. ప్రతి నెల కాలేజ్ బిల్స్ అన్నీ నేనే పే చేస్తూ ఉంటానండి. సో నైస్, మీరు చాలా గ్రేట్ అండి. వాళ్ళ నాన్నకి కిడ్నీ ప్రాబ్లం ఉంది, వాళ్ళ అమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ప్రతి నెల హాస్పిటల్ బిల్స్, ఆఖరికి ఇంటి రెంట్ కూడా నేనే పే చేస్తానండి. అలాగా? ఏం పర్లేదండి. సిటీ అవుట్కట్స్లో నాదొక అపార్ట్మెంట్ ఉంది, దాంట్లో ఫ్లాట్ ఇచ్చేస్తాను. ఇచ్చేయండి. అదేంటి అంత ఈజీగా ఇచ్చేసారు? నేను అంతేనండి, ప్రతి అపార్ట్మెంట్లో నేను ఒక 2-3 ఫ్లాట్స్ ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటాను. హలో, హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? పిల్లలు ఎలా ఉన్నారు సార్? సార్ లాస్ట్ మంత్ ఒక 5 lakhs పంపించాను, వచ్చా మీకు? అనాథ పిల్లలు కదా సార్, మనమే చూసుకోవాలి. మీకు ఇంకా కావాలంటే 10 లక్షలైనా ఇస్తాను. ఇప్పుడా? 50,000? సరే, ఇప్పుడే వస్తాను సార్. మీ నెంబర్ చెప్పండి ఒకసారి. నెంబర్ నోట్ చేస్తాను. చెప్పండి సార్, నెంబర్ చెప్పండి. 63738393. ఓకే సార్, ఇప్పుడే పంపిస్తాను. అబ్బా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎలా? ఒక పని చేస్తారా, మీరు దానికి ఒక 50,000 కొట్టండి, నేను మీకు ఏటీఎం కార్డుతో ఇచ్చేస్తాను ఇప్పుడే. అయ్యో, ఏటీఎం అదేం వద్దండి, 50,000 కదా, కొట్టేస్తాను. మీరు ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశాను చూడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, ఒక పని చేయండి, నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని మీరు ఒక 50,000 తీసుకొని ఆ అమ్మాయికి 2 lakhs వేసేయండి. అయ్యో, ఫోన్ అంతా అయ్యో తీసుకోండి, పర్లేదు, మీ ఫ్రెండే కదా. 2 lakhs ఆ అమ్మాయికి కూడా వేసేయండి, ఓకేనా? ఎంత గ్రేట్ అండి. అయ్యో పర్లేదు అండి. అదే పనిగా
తను పంపిస్తే ఒక 2 నిమిషాలు సంతోషంగా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడరా? నో ప్రాబ్లం పంపించు. ఒకసారి హాయ్ చెప్పరా? హాయ్. ఓకే అని పంపిస్తాను. ఓకే. ఏమన్నాడే చెప్పే, చెప్పు 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 ప్లీజ్, చెప్పు చెప్పు ప్లీజ్. సారీనే, వాడికి ఎంత చెప్పినా నువ్వంటే ఇష్టం లేదంటున్నాడు. వాడికి నేను నచ్చానంట. ఇగో ఫోన్ కూడా గిఫ్ట్ ఇచ్చాడు. నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదంట వాడికి. అదేంటి ఇన్ని రోజులు నా వెనకాల పడి ఇప్పుడు నేను ఇష్టం లేకపోవడం ఏంటి? వాడిని వెనకాల పడలేదంటనే, నువ్వే అలా భ్రమ పడ్డావంట. అవునా? ఇలా కాదు, నేను తేల్చుకొని వస్తాను. నాకు ఎక్కడికి వెళ్తావే? వాడికి నీ మొహం చూడటమే ఇష్టం లేదంట. లేదే, ఒకసారి మాట్లాడితే కానీ వర్కౌట్ అవ్వదు. ఆ తర్వాత వాడు అన్న మాటకి నువ్వు ఫీల్ అయ్యి బాధపడితే నేను అది చూడలేను. లేదే, నేను మాట్లాడాలి. వద్దే. అండి హాయ్. దాన్ని చూసారా? అదొక పెద్ద వరెస్ట్ క్యాండిడేట్. చాలా మంది అబ్బాయిల్ని వాడుకొని వదిలేసింది. ఎంతమంది పిచ్చోళ్ళు అయిపోయారో. కొంతమంది అయితే అడుక్కుంటున్నారు కూడా. చాలా మంది అయితే సూసైడ్లు కూడా చేసుకున్నారు తెలుసా? అది మాటలు కాదు, ఆ పెద్ద తాగుపోతూ తిరిగిపోతూ మొత్తం స్మోక్ చేస్తుంది. అసలు అది రూమ్లో కూడా మంచిగా ఉంచదు. ఈ సోదంతా నాకు ఎందుకు చెప్తున్నావు? ఆ ఉడతబట్టేది మీకు నిజంగానే నచ్చిందా? అదా ఆ. నీ ఫ్రెండ్ కదా అని మాట్లాడాను దాంతో. ఇంత అందంగా నువ్వు ఉన్నప్పుడు దాంతో ఎలా మాట్లాడతాను? మరి అదేంటి, నాకు ఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు, నాకు ప్రపోజ్ చేశాడు, అది ఇదని చెప్తుంది. కాదు, నా ఫోన్లో ఛార్జింగ్ పెట్టమని ఇచ్చా. ఎవరికో నేను 50,000 కొట్టాలి అందుకని. అవునా? ఆ 50,000 కోసం తన దగ్గర ఎందుకు, నేనే కొట్టేస్తాను. చెప్పండి, నెంబర్ చెప్పండి. 63 63 43 43 73 73 83. ఇదేనా? కొట్టేస్తున్నాను, మీరేం ఫీల్ కాకండి, నేను కొట్టేస్తాను. అది కొట్టేసి ఆ సెల్ ఫోన్ నుంచి ఛార్జింగ్ అయిన తర్వాత అయిపోయింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా మంది ఉన్నావు. నువ్వు ఉన్నప్పుడు అమ్మాయిని ఎలా ప్రేమిస్తావు? ఎవరన్నా? ఓకేనా, బాయ్. బాయ్. ఎప్పుడు కలుద్దాం? రేపు సేమ్ టైం. ఓకే. ఏంటి, నీకు ప్రపోజ్ చేశాడా? ఫోన్ కూడా ఇచ్చాడా గిఫ్ట్గా? ఎందుకే అబద్ధాలు? ఛార్జింగ్ పెట్టమని ఇచ్చాడే నీకు ఫోను? ఆపుతావా కొంచెం? నేను 50,000 ఇస్తే ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసుకుని డబ్బులు తీసుకోమని పిన్ని కూడా చెప్పాడు నాకు. మరి నా డబ్బులు? ఏ డబ్బులే, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాలే. నా డబ్బులు కావాలి. పద పద, డబ్బులు వచ్చేసే పద. నీ డబ్బులు నీకు ఇస్తలే, ఫోన్ నాకేమ్మా. ఈ ఫోన్ నాది. ఇంతకు మీరెవరు? అమ్మా, ఈ సెల్ ఫోన్ నాదమ్మా. ఎవడో దొంగ పెదవా నా ఫోన్ దొంగలిస్తే దానికోసం వెతుకుతున్నాను. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ మీ దగ్గర ఉందమ్మా. అంటే 50,000 పోయినట్టేనా? నా 50,000 కూడా పోయినట్టేనే. అంటే నువ్వు కూడా 50,000 ఇచ్చావా? అయినా నీకు ఇంతే జరగాలి. నీకు ఇంతే జరగాలి. బాగైంది నీకు. పోవే. సిగ్గు కూడా లేదు, 50,000 పోగొట్టుకుంది. సిగ్గు లేదు, నీకు లేదు. ఫస్ట్ నువ్వు పోగొట్టుకుంది. నీ వల్లనే పోయినాయి నాకు. నీ వల్లనే నాకు పోయింది. వాడు లైన్ వేయడం వల్ల నేను వాడి దగ్గరికి వెళ్ళా. నువ్వు మాత్రం సోంపేశావా? నువ్వు లైనేగా వేసింది. ఇడ్లీలో చట్నీ ఏం కాదు, నీ వల్ల నాకు 50,000 పోయింది. నీ వల్లే నాకు 50,000 పోయినాయి. నీకు విషయం తెలుసా? నీదే కాదే, మా ఇద్దరిది 50,000 పోయిందే.